పంచాయతీ ఎన్నికల 3వ విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మంచిర్యాల జిల్లాలో 102 సర్పంచ్ స్థానాలకు, పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాల్లోని 91 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. 3వ విడత నామినేషన్ల ప్రక్రియపై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ నామినేషన్ల పర్వానికి పెద్ద ఎత్తున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలాలు చేయనున్నారు. ఇక నిన్నటితో 2వ విడత నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తము 2వ నామినేషన్ల విషయానికి వస్తే మొత్తము మంచిర్యాల జిల్లాలో 2వ నామినేషన్లలో మొత్తం 114 సర్పంచ్ స్థానాలకు 923 నామినేషన్లు పడగా 996 వార్డు స్థానాలకు 2450 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ కూడా 3 రోజులకు సంబంధించిన నామినేషన్లు. ఇక పెద్దపల్లి జిల్లాలో మొత్తము 73 సర్పంచ్ స్థానాలకు 579 నామినేషన్లు పడగా 684 వార్డు స్థానాలకు 1854 మంది వార్డు స్థానాలకైతే నామినేషన్లు వేశారు. మొత్తం 3 రోజుల పాటు ఈ 2వ విడత నామినేషన్లకు సంబంధించిన ఇదైతే పూర్తి అప్డేటు. ఇక మొత్తం నిన్న రాత్రి 2వ విడతకు సంబంధించింది రాత్రి అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో చోట 10-11 కూడా సమయం పట్టింది. చివరి నిమిషంలో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి రావడంతో కొంత ఆలస్యమైంది. నామినేషన్ల సంఖ్య తెలియడానికి కూడా సమయం కూడా ఎక్కువగా పట్టింది. ఇట్లా ఓవరాల్గా నిన్న 2వ విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఈ రోజు నుంచి 3వ విడత నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం, చెన్నూరు, జైపూరు, కోటపల్లి, మందమరి మొత్తం 102 సర్పంచ్ స్థానాల్లో 868 వార్డు స్థానాలకు నామినేషన్లు జరగనున్నాయి. ఈ నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు మంచిర్యాల జిల్లాలో ఇటు పెద్దపల్లి జిల్లాలో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 3వ విడత ఇది చివరి విడత. ముఖ్యంగా నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఇప్పటికే పలు సూచనలు కూడా చేశారు. నిన్న 2వ విడతలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో కన్నెపల్లి మండలం ముత్తాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎండి మునాబి అంకుష్ ఏకగ్రీవం కాగా నామినేషన్లు ఒకటే నామినేషన్ పడడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కాశీపేట మండలం ధర్మారావుపేట సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గాజునాక రాధా ఏకగ్రీవంగా అయ్యారు. అదేవిధంగా 2 వార్డు సభ్యులు పార్వతి, పద్మ పెద్దిరాజు కూడా అజ్మీనా శ్రీవల్లి ఇద్దరు కూడా ఏకగ్రీవమైన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి విడతకు సంబంధించి ఇవాళ మొత్తం ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు కూడా తేలే అవకాశం ఉంది. ఈరోజు నామినేషన్ల విత్డ్రా అంటే ఎవరైతే నామినేషన్లో వేశారో వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈరోజు విత్డ్రా చేసుకుంటే కొన్ని గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవంగా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా గ్రామ స్థాయిలో మంతనాలు కూడా జరుగుతున్నాయి, ఆఫర్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఈరోజు మొదటి విడతకు సంబంధించిన ఎన్నికల ఏకగ్రీవాలు కూడా అయ్యే అవకాశం ఉంది. 2వ విడతకు సంబంధించిన స్క్రూటినీ అదేవిధంగా అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది. అదేవిధంగా ఇట్లా ఓవరాల్గా మొదటి విడత 2వ విడతకు సంబంధించిన పూర్తి అయిపోగానే ఎన్నికల ప్రచారానికి మొగ్గు చూపుతున్నారు. ఎన్నికల ప్రచారాల్లో సమస్యలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. దండపల్లి మండలం, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులకు కోతులు కుక్కల బెడద సమస్య పెద్దగా ఉందని చెప్పేసి నిన్న నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అట్లాంటి సమస్యలు, ఆలయాలు నిర్మించాలి, అదేవిధంగా పెండింగ్ పనులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే అట్లాంటి సమస్యలు తీర్చే అభ్యర్థులకే మా ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పేసి గ్రామస్తులు కూడా గ్రామ పంచాయతీల్లో అల్టిమేట్ జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అభ్యర్థులకు ఒకటే సూచిస్తున్నారు అధికారులు, నామినేషన్లు వేసేందుకు 5 గంటల వరకే సమయం, 5 గంటలు దాటితే మేము తీసుకోమని చెప్పేసి కూడా అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. చివరి రోజు ఏదైతే నామినేషన్లు చివరి రోజు ఉంటుందో ఆ రోజు అయితే నామినేషన్లు వేయడానికి భారీ సంఖ్యలో రావడంతో అర్ధరాత్రి, రాత్రి 10-11 గంటల వరకు కూడా నామినేషన్లు వేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ రావద్దని చెప్పేసి ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కూడా పలు అభ్యర్థులకైతే సూచనలు చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు మొదటి విడతకు సంబంధించిన పోలింగ్ 11వ తేదీ, 2వ విడతకు సంబంధించిన పోలింగ్ 14వ తేదీ,
అదేవిధంగా మూడో విడతకు సంబంధించిన తేదీ 17వ తేదీ. ఇట్లా ఓవరాల్గా 3 విడతలకు సంబంధించిన 2 విడతలు పూర్తయిపోయాయి. మూడో విడత నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ మొదటి విడతకు సంబంధించిన అభ్యర్థులకు ఫైనల్ జాబితా విడుదల కాబోతుంది. వారికి గుర్తులు కూడా కేటాయించి ఎన్నికల బరిలో ఇంతమంది ఉంటారని చెప్పేసి కూడా అధికారులు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎన్నికల ప్రచారానికి ఒక్కొక్క మొదటి విడత రెండో విడత కూడా సభ్యులు మొత్తం కూడా సన్నద్ధం అవుతున్నారు. ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యలు వెలువెత్తుతున్నాయి. ఇట్లా ఓవరాల్గా పంచాయతీ ఎలక్షన్లో హాట్ టాపిక్గా మారింది. మొత్తము ఎన్నికలకు సంబంధించిన సమస్యలతో పాటు అభ్యర్థుల ఏకగ్రీవాలు జోరు మీద ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మంచిర్యాల, పెద్దపల్లి, ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా, జగిత్యాల జిల్లాలో ఈరోజు మూడో విడత నామినేషన్లు అయితే దాఖలాలు కాబోతున్నాయి. అందరూ కూడా సమయానికి అభ్యర్థులు వచ్చి నామినేషన్లు వేయాలని చెప్పేసి అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తానికి మొదటి రోజు నామినేషన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.